హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేంటంటే పుదీనాతో పకోడీ అండి. పకోడీని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటామండి. ఈరోజు నేనైతే పుదీనా పకోడీని ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ కమ్మగా. ఈవినింగ్ టీ టైం స్నాక్గా మనం ఈ పుదీనాతో పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదు మనం పప్పు, రసం, సాంబార్, పచ్చడి అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చండి. మామూలుగా ఈ పకోడీని మనం ఆనియన్తో కానీ తర్వాత చాలా స్పైసెస్ టేస్ట్తో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. మీరు కూడా ఒకసారి పుదీనాతో ఇలా ఈ పకోడీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మామూలుగా మనకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదు చెప్పాను కదండి, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ పకోడీకి మనం ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కట్ చేసిన తర్వాత ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఒక గుప్పెడు వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ పుదీనా ఆకులండి, ఒక మీడియం సైజ్ కట్ అనమాట. వాటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆ పుదీనా ఆకులను కూడా కొద్దిగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మనం పుదీనా పకోడీ చేస్తున్నాం కాబట్టి పుదీనా అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పుదీనా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఇదంతా కూడా ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా అంతా కలిపేసేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఇలా మనం మిక్స్ చేసుకున్నామంటే అప్పుడు మనం పిండిని వేసుకొని నీళ్లు ఎన్ని కావాలనో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ అండి శనగపిండి వేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేశాను. మెయిన్ టేస్ట్ అండి సోంపు అనమాట. ఇది స్కిప్ చేయొద్దండి, వేస్ట్ చూడండి. 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా మనం పిండిని కలుపుకోవాలండి. ఉల్లిపాయల్లో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి మనం ఈ పిండిని అంతా కలుపుకొని కొద్దిగా నీళ్లు చిలకరించుకొని పకోడీలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని కొద్దిగా వేడి చేసి వేసుకోవాలండి. ఇలా నూనె మనం వేడి నూనె వేసామంటే ఈ పకోడీ అనేది కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కూడా మనకు అలాగే క్రిస్పీగా ఉంటుందండి. కాబట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. చూడండి పిండి కూడా మనం ఈ క్వాంటిటీకి ఒక 1/2 కేజీ శనగపిండి మాత్రమే వేయాలండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉండాలి. ఇప్పుడు నీళ్లు ఒకేసారి వేయకుండా ఇప్పుడు ఈ పిండిని ఒక 2 భాగాలుగా చేసేసుకొని కొద్దిగా చేతికి నీళ్లు తీసేసుకొని ఇలా చిలకరించినట్టు చిలకరించుకోవాలండి. ఎందుకంటే పకోడీ మనకు కొంచెం మెత్తగా లేకుండా కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి. ఇంకేం ఇందులో సోడా అవసరం లేదండి. చూడండి ఇలా చూపించిన విధంగా కొద్దిగా నీళ్లు అలా చిలకరించుకొని మనం ఇంకా పకోడీలు వేసుకోవడమే. కొంతమంది పొడి పొడిగా ఇష్టపడతారండి, లేదు కొంతమంది ఇలా చూడండి ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఏమి ఎక్కువ అవసరం లేదండి. మనం వాడిన తర్వాత కాంచిన తర్వాత మళ్ళీ ఎక్కువ వాడం కాబట్టి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్, కావాలంటే కొద్దిగా హై ఫ్లేమ్ పెంచుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే ఉల్లిపాయలు త్వరగా మాడిపోతాయి, పిండి కూడా ఇంకా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్, ఉల్లిపాయ రంగు కొద్దిగా మారే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడు ఇది వేగిపోయిందనమాట. ఇప్పుడు ఈ పకోడీని తీసేసుకోవాలండి. ఒక
ప్లేట్ పైన టిష్యూ పేపర్ వేసేసుకొని ఇంకా ఈ పకోడీని ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఏం మరీ ఎక్కువ మనకు పీల్చదండి. మనం పకోడీని ధనియాలు, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అలా దంచి అదొక టైప్ అండి. తర్వాత ఈ విధంగా పుదీనా పకోడీ, జీడిపప్పు పకోడీ, ఆనియన్ పకోడీ, కొత్తిమీర పకోడీ ఇలా చాలా డిఫరెంట్ స్టైల్లో మనం ఈ పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. కావాలంటే కొంతమంది పొడి పొడిగా ఇష్టపడతారండి. అలా పొడి పొడిగా అంటే కొంచెం పొడి పొడిగా వేసేసుకోవాలి. కొద్దిగా కొంతమంది ముద్దగా పకోడీ అనేది ఇష్టపడతారండి. సో మీకు ఎలా ఇష్టమైతే అలా చేసేసుకోవచ్చు. అయితే నీళ్ళు మాత్రం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా చిలకరించుకొని వేసుకోవాలి. అంతే అండి. పుదీనా పకోడీని నేను అంతా కూడా రెడీ చేసి పెట్టేశాను. చూడండి కరకరలాడుతూ ఎంత బాగుందో. చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి. అయితే వేడి మీద మనం డబ్బాలో వేయకూడదండి. కొద్దిగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. ఒక 5-6 రోజులు కూడా మనకు పాడవకుండా ఈ పకోడీ ఉల్లిపాయ వేసినా కూడా పాడవకుండా ఉంటుందండి. టీ టైం స్నాక్గా తినచ్చు. తర్వాత చెప్పాను కదా అండి, సైడ్ డిష్ సాంబార్, పప్పు, రసం, పచ్చడి, పెరుగున్నంలో కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి పుదీనాతో చాలా బాగుంటుందండి. మీకే తెలుస్తుందన్నమాట చేసిన తర్వాత. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.